హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర వాళ్ళందరూ కూడా జన్ను లక్కీతో సహా అందరూ బయట ఉంటారు. అప్పుడే లక్కీకి ఏదో ప్రమాదం జరిగి ఉంటే మనిష కాపాడేసి ఉంటుంది. అప్పుడు జేవయ్యని ఓవర్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మనిష, నీ ప్రాణాలు తెగించి ఇంతకు ముందే మిత్రని కాపాడావు. ఇప్పుడు నీ ప్రాణాలను బలంగా పెట్టి లక్కీని కాపాడావు. మిత్ర పైన అసలు నీ కడుపున పుట్టని ఈ లక్కీకి ఎందుకు ఇంత ప్రేమ అని దేవయాని కావాలని అడుగుతూ ఉంటుంది. ఆంటీ, పేగు బంధం రక్త సంబంధం ఏమీ లేకపోయినా కూడా లక్కీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు లక్కు కన్న కూతురు కన్నా మిత్ర కన్నా ఎంత ఇష్టమో లక్కీకి కూడా నాకు అంతే ఇష్టం అని మిత్ర నా మెడలో తాళి కట్టింది కాబట్టి నాకు సొంత కూతురు కాబట్టి అని మనిష చెబుతూ ఉంటే అరవింద, లక్ష్మి, జయదేవ్ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ నా సొంత మనుషులే, ఎప్పటికీ నా సొంత మనుషులే అని చెప్పేసి మనిష లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు మనిష అని మిత్ర అంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి అని మిత్ర చెబుతూ ఉంటే ఏంటో అని అరవింద మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మిత్ర చెప్పగానే లక్ష్మి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే అరవింద కూడా మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. జాను, వివేక్, జయదేవ్ కూడా టెన్షన్ పడుతూ మిత్ర మాటల్ని చూస్తూ మనిష దేవయ్యని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎప్పుడైతే నీ నోటి నుంచి రాబట్టాలో నేను ఇంత మాట్లాడింది అని దేవయాని అనుకుంటూ ఉంటే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నా కల నెరవేరబోతుంది అని ఇలా మనిష చాలా సంతోషపడుతూ చెబుతూ అనుకుంటూ ఉంటుంది.